హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు శ్రీనివాసరావు, సైకాలజిస్ట్. మనం ఈరోజు చర్చించబోయే అంశం స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈరోజు మనకు తెలుసు, ఒత్తిడి లేనటువంటి మనుషులు ఎవరు లేరు. ఒత్తిడికి అనేక కారణాలు. ఈరోజు ఒత్తిడితో జీవితాలు చాలిస్తున్నటువంటి మంది చాలామంది రోజు రోజు మనకి పెరుగుతున్నారు. ఇంతకుముందు లేనటువంటి స్ట్రెస్ ఈరోజు మనకి కొత్తగా స్ట్రెస్ ఏ విధంగా వస్తుంది? కొంతమంది అడుగుతారు, సార్ మనకి స్ట్రెస్ అవసరమా? స్ట్రెస్ ఉండాలంటారా? స్ట్రెస్ లేకుండా మనం జీవించగలమా అనేసి. మనిషి అన్న తర్వాత స్ట్రెస్ అనేది అవసరం. స్ట్రెస్సే లేదనుకోండి, మనం దేనికి ప్రయత్నం చేయడం, విజయాలు సాధించలేము. స్ట్రెస్ మేనేజ్మెంటు మనకి చాలా కీలకం. స్ట్రెస్ అంటే ఏంది అంటే, మన కెపాసిటీ మనకు ఎంత ఉంది, మనం ఎంత చేస్తున్నాము, లేదా మన కెపాసిటీ మించి మనం ఏమైనా చేసినట్లయితే ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఒత్తిడికి లేనటువంటి దానికి కారణాలు ఏంది? ఇంతకుముందు ఒకప్పుడు ఏంటంటే, మన జీవితంలో ఏదైనా సాధించకపోతే లేదా ఎగ్జామ్లో పాస్ కాకపోతే చాలా ఒత్తిళ్ళు ఉండేటివి. ఈరోజు జీవితం ఇంకా కాంపిటేటివ్ మయమైపోయింది. ఈ కాంపిటేటివ్ దాంట్లో మనం ఆ స్ట్రెస్ని మనం స్వీకరించలేకపోతే కష్టమవుతుంది. ఈరోజు మనకి ఎక్కువ ఉద్యోగాలు ఐటీ సెక్టర్లో ఉంటున్నాయి. ఐటీలో ప్రతిరోజు డెడ్ లైన్స్ మీట్ అవ్వడం అంటేనే మనకు ఒక నైట్ మేర్ లాగా అనిపిస్తుంది. స్ట్రెస్ అనేది సాధారణమా, అందరికీ ఉంటుందా అంటే స్ట్రెస్ అందరికీ ఉంటుంది. ఉండడం వల్లే మనం రెండు రకాలుగా స్ట్రెస్ని విభజించవచ్చు. ఒకటి యూ స్ట్రెస్, ఇంకొకటి డీ స్ట్రెస్. యూ స్ట్రెస్ అంటే మనకు అవసరమైంది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయాలనుకున్నాడు అనుకోండి, అతనికి స్ట్రెస్ ఉంటే ఆయన ప్లాన్ చేసుకొని చదువుకుంటాడు. అతని స్ట్రెస్సే లేదనుకోండి, అసలు చదవను కూడా చదవడు. కేర్లెస్గా ఉండిపోతాడు. అందుకే స్ట్రెస్ ఎంతవరకు ఉండాలో అంతవరకు స్ట్రెస్ అనేది అవసరం. ఈ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది? ఉదాహరణకి స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనకి అన్నీ కూడా నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? నాకే సమస్యలన్నీ వస్తున్నాయి. ఒక స్థాయికి వెళ్ళేటప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ డెవలప్ అయిపోయి మనపైన మనకే అపనమ్మకం అనేది కుదురుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎక్స్పెక్టేషన్స్తో కూడా మనకు వస్తున్నటువంటి స్ట్రెస్ ఈరోజు చూస్తున్నాం. ఒక్కొక్కసారి మనం చూస్తున్నాం, ఈ స్ట్రెస్ వల్ల మనము ఎక్కువ అవుట్పుట్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం, లేదా మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం. మనిషి జీవితంలో స్ట్రెస్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మనకు ఒక పక్క తల్లిదండ్రుల నుంచి స్ట్రెస్ ఉంటుంది, ఇంకొక పక్క మనం చేసే కంపెనీలో ఎంప్లాయర్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది, ఇంకొక పక్క టీమ్ లీడర్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది. అదే నువ్వు విద్యార్థి అయితే టీచర్స్ నుంచి, లెక్చర్స్ నుంచి, ప్రొఫెసర్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ని ఎదుర్కోవడం ఎలా? ఈ స్ట్రెస్ని ఎదుర్కోవాలంటే మనకి ఈ స్ట్రెస్ గల కారణాలు ఏవి అనేది మనం ఆలోచన చేయాలి. అందుకే మనం జర్నీ బయట ఎన్ని కిలోమీటర్లు చేస్తామనేది కాదు ఇంపార్టెంట్, ఇన్నర్ జర్నీ ఎంత చేస్తామనేది ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్సర్స్ ఏవి, దేనివల్ల నాకు స్ట్రెస్ అనేది వస్తుంది? ఎక్కువ సమయాల్లో మనకి స్ట్రెస్ కారణం ఏంటంటే, సమస్య గురించి పదే పదే ఆలోచన చేయడం, సమస్య గురించి ఆ సమస్య యొక్క పరిష్కారం గురించి ఆలోచన చేయకపోవడం. ఎప్పుడైతే సమస్యకి పరిష్కారం ఉంటుందో, పరిష్కారం గురించి మనం ఆలోచన చేస్తామో ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే, మన స్ట్రెస్ పెరిగే కొద్దీ మన బాడీలో కూడా ఒక రకమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా డ్యామేజ్ చేస్తుంటాయి. స్ట్రెస్ తాత్కాలికంగా ఉంటే ప్రాబ్లం లేదు, లాంగ్ టర్మ్లో స్ట్రెస్ ఉంటే సాడ్నెస్కి, డిప్రెషన్కి లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు మన గురించి మనం ఆలోచన చేసుకోగలగాలి. మన యొక్క డైలీ రొటీన్లోన ఎంత టైం దేనికి కేటాయిస్తున్నాం, నాకెందుకు ఈ స్ట్రెస్ వస్తుంది అనేది చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల కూడా మనకి స్ట్రెస్ వస్తుండొచ్చు. ఫ్యామిలీ స్ట్రెస్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉండొచ్చు. మెడిటేషన్ ఒక మార్గం. మెడిటేషన్ చేయడం వల్ల అసలుకి మన గురించి మనం ఆలోచన చేసే సమయం దొరుకుతుంది. ఈరోజు మనం ఉన్నటువంటి బిజీ లైఫ్లో మనం టైం కేటాయించుకోలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే మన టైం కేటాయించుకుంటామో అప్పుడు మనకి దేనివల్ల మనకు స్ట్రెస్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. మనం బిజీ లైఫ్లో చేయాల్సిన పని కాకుండా చేయకూడని పని చేయడం వల్ల కూడా స్ట్రెస్ అనేది పెరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. మనము రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నా అనేది బేస్ చేసుకొని కూడా మనకు స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఆల్టర్నేట్స్ గురించి ఆలోచన చేసినప్పుడు, ఒక సమస్య యొక్క ఆల్టర్నేట్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు స్ట్రెస్ గురించి మనకి ఎక్కువ స్ట్రెస్ ఉండే అవకాశం లేదు. చాలామంది అంటారు, సార్ నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నాకే స్ట్రెస్ ఎక్కువ ఉందా అనేసి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్ ఫినాన్షియల్ స్ట్రెస్సా,
సైకలాజికల్ స్ట్రెస్సా, ఎమోషనల్ స్ట్రెస్సా, లేకుంటే గిన మనం కొన్ని అక్వైర్డ్ స్ట్రెస్సెస్ కూడా కొన్ని ఉంటాయి. మనకి సంబంధం లేని విషయాల్లో కూడా మనం తలదూర్చడం వల్ల కూడా మనం స్ట్రెస్ చేసుకునే అవకాశాలు అనేటివి ఉంటాయి. ఒకటి మెడిటేషన్, రెండోది వచ్చేసి మనకు హాబీ ఉన్నట్లయితే మెంటల్లీ ఫిజికల్లీ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ మేనేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్లోన ఉన్నప్పుడు మనకి ప్రతి ఒక్కరిని మనం విసుక్కునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ని మనం ఎప్పుడైతే మేనేజ్ చేయగలుగుతామో అప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా మనం బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ బాగా ఎక్కువైనప్పుడు మన మిత్రులతోన మనకి ఎందుకు స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రెస్ కారణాలు ఏంది, దాని సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయనేసి మనం వేరే వాళ్ళతో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్ట్రెస్ని మనం డీల్ చేయకపోతే అది లాంగ్ టర్మ్లోకి వెళ్ళిపోతే మనకి ఆ స్ట్రెస్ నుంచి డిప్రెషన్ నుంచి సూసైడల్ థాట్స్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఉంటాయి. అందుకే ఈరోజు మనం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, వారం రోజులు మండే టు ఫ్రైడే ఫుల్గా వర్క్ చేసి సాటర్డే సండే దే ఆర్ రిలాక్సింగ్. అయితే ఈ స్ట్రెస్ కారణంగా యువత తప్పుదోవ కూడా పడుతున్నారు. ఆ స్ట్రెస్ నాకు తట్టుకోవడం చేత కాదనేసి కొంతమంది చెడు అలవాట్లు చేసుకుంటున్నారు. అది సిగరెట్ తాగడం కావచ్చు, లేదా లిక్కర్ తీసుకోవడం కావచ్చు, డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, మన సమస్యలకి సరైన పరిష్కారాలు ఎదుర్కోకపోతే స్ట్రెస్లో ఉన్నప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకొని రాంగ్ స్ట్రెస్సెస్ వైపు, రాంగ్ అలవాట్ల వైపు మనం వెళ్ళినప్పుడు చెడు అలవాట్లు మనల్ని ప్రభావితం చేసి మన జీవితాన్ని కూడా కృంగదీస్తాయి. అందుకే స్ట్రెస్లోన సరైన నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైనా కూడా స్ట్రెస్లో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకుండా స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అయిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకి పాటలు వినే అలవాటు ఉందనుకోండి, మంచి మోటివేషనల్ సాంగ్స్ వినడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఏది చేస్తే హ్యాపీగా ఉంటుందో ఆ పనులు చేసే ప్రయత్నం చేయాలి. మనకి సార్ ఇవన్నీ మనము మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేయడం సాధ్యమా? ఎస్, సాధ్యమే. మనము ఏది చేయాలో ఏది చేయకూడదు అనే క్లారిటీ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని మేనేజ్ చేయడం కూడా సాధ్యమే ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేనికైనా స్ట్రెస్ ఉంటుంది అనేది. ఫస్ట్ టైం నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, స్ట్రెస్ ఉంటుంది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, స్ట్రెస్ ఉంటుంది. ఫస్ట్ టైం నువ్వు కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నావు, స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్సే మనలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి కూడా ఈ స్ట్రెస్సే కారణం అనేది కూడా మనం మర్చిపోకూడదు. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసము మనం సరైన మార్గాలు అన్వేషించాలి. మనం అనుకున్నట్టుగా అది మెడిటేషన్ కావచ్చు, అది యోగా కావచ్చు, బ్రీదింగ్ టెక్నిక్స్ కావచ్చు. మనం కంటిన్యూస్గా కొంతమంది పనిచేస్తూ ఉంటారు, రెస్ట్ తీసుకోరు. రెస్ట్ లేకపోవడం వల్ల కూడా మనకి ఫిజికల్ స్ట్రెస్ విల్ బికమ్ మెంటల్ స్ట్రెస్. అది కూడా ప్రధానంగా మనకి స్ట్రెస్ కారణాలు అవుతున్నాయి ఈరోజు రేపు. అందుకే మనకి ఏ డెడ్ లైన్స్ ఉన్నాయనేది మనం ముందుగానే చేసుకున్నట్లయితే ఆ స్ట్రెస్ని మనం తగ్గించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ స్ట్రెస్లో ఉన్న కాలంలోన మనము ఆలోచనలోన మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకే మనకి బాడీకి ఎట్లయితే ఫిజికల్గా మనకు తెలుసు, ఈరోజు చాలామంది మనం బాడీ టోన్ చేయడం కోసము, హెల్తీగా ఉండడం కోసము మన ఎక్సర్సైజ్ అవన్నీ కూడా చేస్తాము. ఆ విధంగా మెంటల్ కూడా వీ హ్యావ్ టు గివ్ సమ్ గుడ్ ఫుడ్ ఫర్ థాట్ ఫర్ ది బ్రెయిన్స్. ఆ బ్రెయిన్కి ఆ స్ట్రెస్ రిలీవ్ కావడానికి మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి పుస్తకాలు, మంచి మంచి సినిమాలు, అవి మనం ఎప్పుడైతే మైండ్ని రిలాక్స్ చేస్తామో అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అందుకే మనకందరికీ తెలుసు, మనకిష్టమైన పని చేస్తున్నప్పుడు స్ట్రెస్గా ఫీల్ కాం, మన కష్టమైన పని చేస్తున్నప్పుడు మనం స్ట్రెస్గా ఫీల్ అవుతాం. అందుకే ఈ స్ట్రెస్ వల్ల చాలామంది కంపెనీస్ కూడా వదిలేస్తూ ఉంటారు. ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని తీసుకుందాం. ఒక ఎంప్లాయీ స్ట్రెస్ ఉందనుకోండి, బాగా ఆ స్ట్రెస్లో కూడా పనిచేస్తూ ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇంకో ఎంప్లాయీ స్ట్రెస్ వల్ల ఆ పనిని సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు. మనం చేసే పనిని మనం హ్యాపీగా చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది చెప్తారు, కష్టపడి చదవద్దండి, ఇష్టపడి చదవండి అనేసి. అట్లే మనం పని చేసేటప్పుడు కూడా కష్టపడి పని చేయకూడదు, ఇష్టపడి పని చేయాలి. ఇఫ్ యూ డోంట్ లైక్ ద జాబ్, క్విట్ ద జాబ్. అంతేగాని ఆ జాబ్లోనే ఉంటూ ఆ స్ట్రెస్ని తీసుకుంటూ మనం చేయకూడదు. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది అదర్ ఆల్టర్నేటివ్. నేను దీనికంటే మంచిగా ఏది చేయగలను అనేది. ఎప్పుడైతే నీకు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచన చేసావో నీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. అందుకే స్ట్రెస్లో ఉన్న వాళ్ళతో చాలా ఇంపార్టెంట్ అంటే సైకో సోషల్ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమాజంలో మన ఫ్యామిలీలోన మన రిలేషన్షిప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
ఫ్యామిలీలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మన యొక్క సోషల్ ఇంటర్వెన్షన్ సపోర్ట్ ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి ఎప్పుడైతే స్ట్రెస్ ఉందని తెలిసినప్పుడు వీలైనంత వరకు ఆ స్ట్రెస్ లెవెల్స్ని ఎట్లా తగ్గించుకోవాలనే అంశాన్ని మనం చూసుకోవాలి. హైయెస్ట్ లెవెల్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ ది సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. లేదు నేను స్ట్రెస్లో ఉండి ఆ విధంగానే కొనసాగించినట్లయితే మెంటల్ స్ట్రెస్ విల్ బికమ్ ఫిజికల్ ఇల్నెస్ అండ్ దే ఆర్ మెనీ ప్రాబ్లమ్ దట్ యూ వేర్. ఈరోజు మనం చూస్తున్నాం స్ట్రెస్ వల్ల అసిడిటీ పెరుగుతుంది, స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వస్తుంది. ఈరోజు చాలా కారణాలకి ఏదైనా ఉన్నాయంటే అది స్ట్రెస్ కారణమవుతుంది. దానికి బయాలజికల్ ఇల్నెస్ ఈజ్ కాజింగ్ బికాస్ ఆఫ్ ది స్ట్రెస్. స్ట్రెస్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడైతే మనం ఎక్కువ స్ట్రెస్ లెవెల్లోకి వెళ్తున్నామంటే దాని గురించి ఆలోచన చేసి ఆ స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవడానికి మన ప్రయత్నంలో మనం చేస్తూ ఉండాలి. ప్రధానంగా మన టైంని కేటాయించే టైంలోన మెంటల్ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అనేది చూడాలి. ఉదాహరణకి ఒక ఇంటర్వ్యూ వెళ్ళే ముందు స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే ఎలా? ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఆ మాక్ ఇంటర్వ్యూ తీసుకోవడం వల్ల నీకు ముందుగానే ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మెయిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు నీకు అంత స్ట్రెస్ లెవెల్ ఉండకపోవచ్చు. మన లైఫ్లోన ఏదన్నా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మనం దాని గురించి ఎన్ని ప్రికాషన్స్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఫర్ సక్సెస్ దెన్ యూ విల్ ఎండ్ అప్ విత్ ఫెయిల్యూర్. అంటే సక్సెస్ సాధించాలంటే స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్ని మేనేజ్ చేసే క్రమంలోన అనేక ఇబ్బందులు కూడా వస్తుంటాయి. కాబట్టి మీరందరూ కూడా స్ట్రెస్ని మేనేజ్ చేసుకొని మీ లైఫ్లోన హ్యాపీగా ఉండాలనేసి, ఫిజికల్ హెల్తే కాదు ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనేసి మీరు అందరూ కూడా గమనిస్తారనేసి స్ట్రెస్ మేనేజ్ చేసుకొని జీవితాన్ని ఆనందంగా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.